హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా డేస్ గ్యాప్ తర్వాత ఇలా డైరెక్ట్ గా నేను వీడియో చేస్తున్నాను. అంటే అన్ని రీసెంట్ డేస్ లో ట్రిప్స్ కి వెళ్ళినవి అవన్నీ పెడుతూ ఉన్నాను కదా, కంటిన్యూషన్ గా ఆ వ్లాగ్స్ అయిపోయాయి. సో అందుకోసం అని చెప్పేసి మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉండడానికి, మేము వెళ్ళొచ్చిన ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఏం లేదండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనం అరుణాచలంకి వెళ్ళాం కదా. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు కొన్ని విషయాలు తెలిసాయన్నమాట. ఏంటి అని అంటే, మనం అష్టలింగాల దర్శనం అనేది కంపల్సరిగా చేసుకోవాలి. సో అష్టలింగాల దర్శనము వీలైతే మనము నడవగలిగినప్పుడు, అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 వరకు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఈవినింగ్ 8 o'clock వరకు మాత్రమే, నైట్ 8 వరకు మాత్రమే ఓపెన్ ఉంటాయి. అంటే డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట మళ్ళీ ఆఫ్టర్. సో ఆ లోపు మనం దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు డే టైమ్ లో మనం గిరి ప్రదక్షిణ చేస్తే మనకి అష్టలింగాల దర్శనం అనేది జరుగుతుంది. దాని తరువాత కూడా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్స్. కాకపోతే ఏంటంటే గుడి తలుపులు క్లోజ్ చేసి ఉంటాయి. లోపలికి వెళ్ళి జస్ట్ గుడి ముందు దండం పెట్టుకొని రావడం వరకే వీలవుతుంది అన్నమాట. సో మీరు అష్టలింగాల దర్శనము గుడి లోపల వరకు వెళ్ళి చేసుకోవాలి. ఆ శివుడిని, అంటే అక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి, అన్ని లింగాల దర్శనం చేసుకోవాలి అనుకునే వారు ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ చేయాలనుకుంటే అలా చేసుకోండి, అష్టలింగాల దర్శనం జరుగుతుంది. డే టైమ్ లో, అంటే ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మీరు ఈవినింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నట్టయితే 8 o'clock వరకు మీరు రీచ్ అవుతారు అనమాట. అంటే మనం 14 kilometers అంటాం కదా, సో ఆ 14 kilometers కంప్లీట్ అయిపోయే లోపు మీరు ఈ అష్టలింగాల దర్శనం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు అలా అయినా చేసుకోవచ్చు. ఐదర్ మీరు అష్టలింగాల దర్శనము ముందుగా అంటే మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న వారు అక్కడ ఒక ఆటో కానీ ఏదైనా వెహికల్, మీరు ఓన్ వెహికల్ వెళ్ళినా అలా కానీ ఏమైనా అక్కడ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. సో అలా అయినా ఫస్ట్ అన్ని అష్టలింగాల దర్శనం చేసుకున్న తర్వాత మీరు నైట్ కొంచెం వెదర్ చల్లబడ్డ తర్వాత ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అదొక విషయం అండి అష్టలింగాల దర్శనం గురించి. ఇది అది కాకుండా యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి 1:30కి స్టార్ట్ చేసాం. 1:30, 2 o'clock అయింది మధ్యాహ్నము. సో ఆ టైంలో ఏంటంటే స్టార్ట్ చేయడము, మేము హోటల్ నుంచి గర్భగుడి ఎంట్రన్స్ వరకు వచ్చేంత వరకు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కి వచ్చామన్నమాట. సో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు అక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ చేసాం, నామాలు అవన్నీ పెట్టించుకొని. సో అక్కడికి వచ్చేంత వరకు మేము రాగలిగాం, చెప్పులు లేకుండా రాగలిగామండి. చెప్పులు వేసుకోవద్దు అనుకునే కదా అక్కడ నడవాలి గిరి ప్రదక్షిణ అనేది. సో అక్కడ వరకు రాగలిగాము. ఇంకా దాని తర్వాత చాలా ఎండగా ఉంది. ఇంకా అందరూ అక్కడ సజెస్ట్ చేసింది ఏంటంటే, పర్లేదండి చెప్పులు వేసుకోకుండా సాక్సెస్ వేసుకోమని చెప్పారనమాట. సాక్సెస్ వేసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పారు. సో కొంతమంది మన పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు, మీరు వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. నేను ఎందుకంటే కింద నేను పెట్టిన వీడియోస్ లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, చెప్పులు వేసుకోకూడదు, అలా నడవకూడదు అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఒకసారి మన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, సాక్సెస్ కి ఎటువంటి తప్పు ఉండదంట. పిల్లలు ఏంటి అంటే వాళ్ళు ఇంకా తప్పనిసరిగా వేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే రోడ్ కూడా కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు. సన్నటి కంకర ఉంటుంది చూడండి, చిన్న కంకర, చిన్న రాళ్ళు అనేవి కుచ్చుకుంటున్నాయి అన్నమాట, బాగా ఉన్నాయి. చాలా మంది రీసెంట్ డేస్ లో వెళ్ళిన వాళ్ళు కూడా మెయిన్ కంప్లైంట్ అని కాదు, ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలి వే అనేది, ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ రూట్ అనేది ఇంకొంచెం క్లియర్ గా సపరేట్ గా చేసి పెడితే ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది. వేరే అంటే రోడ్ మీద వెళ్లే వెహికల్స్ కి అడ్డుగా లేకుండా అలా అనేది కొంచెం దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మీరు అంటే ఈ విషయం గురించి చెప్పాలనుకున్నాను. సాక్సెస్ అయితే వేసుకోవచ్చండి, చెప్పులు అయితే వేసుకోకూడదు. సో అది ఒకటి పక్కకు పెడితే, ఇంకా మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాల దర్శనం చేస్తాము. అక్కడ ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా విభూది ఇస్తారండి మెయిన్ గా అయ్యగారు. సో హారతి తీసుకున్న తర్వాత విభూది అనేది మన చేతిలో కొంచెం పెడుతూ ఉంటారన్నమాట. దానితో పాటు మీరు ఒక చిన్న క్యారీ కవర్ ఉంటుంది కదా,
మన జిప్ లాక్ కవర్స్ కానీ క్యారీ కవర్ కానీ క్యారీ చేసుకోండి. మీకు ఆ విభూది అనేది లేకపోతే ఏమన్నా పేపర్స్ కానీ క్యారీ చేసుకున్నట్లయితే ఆ విభూది అనేది మీరు అందులో పెట్టుకొని తీసుకొచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం, అంటే పెట్టేస్తూ ఉంటాము, అది అంతా పడిపోతూ ఉంటుంది కదా. సో అదొకటి చెయ్యండి. ఇంకొకటి ఏంటి అని అంటే చేంజ్ తీసుకెళ్ళండి. నోట్స్ 10 రూపీస్ నోట్స్ కానీ 20 రూపీస్ నోట్స్ కానీ అలా తీసుకొని వెళ్ళండి. అవి క్యారీ చేస్తే ఎక్కడైతే మనం అష్టలింగాల దర్శనం చేస్తామో అక్కడ ఏ టెంపుల్స్ మనం దర్శనం చేసుకుంటామో ఆ దర్శనం చేసుకున్నప్పుడు మనం దక్షిణ లాగా అయ్యవారికి ప్లేట్ లో పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యగారు మనకి ఇలా లైక్ నేను చూపిస్తాను. సో ఇలా విభూది ప్యాకెట్స్ ఇస్తారండి. అంటే వాళ్ళు మన చేతిలో పెట్టే విభూది కాకుండా మనం దక్షిణ పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యగారు ఇలా విభూది ప్యాకెట్స్ ఇస్తారనమాట. సో మాకు అంటే మేము బేసిక్ గా ఏ టెంపుల్స్ కి వెళ్ళినా చేంజ్ కాయిన్స్ కానీ నోట్స్ కానీ క్యారీ చేసుకుంటూ వెళ్తాం. మాకు అలవాటు ఉంది. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది కదా, హుండీలో డబ్బులు వేయాలి, అలా హారతి ఇచ్చినప్పుడు డబ్బులు పెట్టాలనేది మా పిల్లలకి బాగా అలవాటు అనమాట. సో మేము అలా క్యారీ చేసుకుని వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు అర్థం కాలేదు, విభూది ప్యాకెట్స్ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఎవరెవరికి ఇస్తున్నారు అని అంటే అలా నోట్స్ ఎవరైతే అంటే దక్షిణ లాగా ఎవరైతే పెడుతున్నారో వారికి ఖచ్చితంగా ఈ విభూది ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇంకా ఒక టెంపుల్ 2 టెంపుల్స్ కి వెళ్ళిన తర్వాత మాకు అది అర్థమైంది. ఇంకా మేము అప్పటి నుంచి ప్రతి ఒక్క టెంపుల్స్ దగ్గర వెళ్ళినప్పుడు అయ్యవారికి దక్షిణ పెట్టడం అనేది జరిగింది. దాంతో పాటు ఇలా విభూది ప్యాకెట్స్ ఇవ్వడము అయ్యగారు వాళ్ళు మాకు అట్లా జరిగిందనమాట. మీకు ఎవరైనా కొత్తగా ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా అరుణాచలంకి ప్లాన్ చేసుకుంటున్నారు, గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతాయి అనేదే. సో అందుకోసం అనేది నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఖచ్చితంగా ఇంకొక క్యారీ బ్యాగ్ అనేది, చిన్న క్యారీ బ్యాగ్ అనేది క్యారీ చేయండి ఇవన్నీ అందులో వేసుకోవడానికి. సో ఇలా ఉంటుంది. మీరు మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళినా కూడా మీరు దక్షిణ అనేది పెడితే ఖచ్చితంగా విభూది ప్యాకెట్స్ ఇస్తారు. ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నేను తెలుసుకున్న విషయంని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుగా కొన్ని తెచ్చుకున్నానండి. ఒకటి ఇలా లక్ష్మీ కుంభ యంత్రం అని చెప్పేసి ఇదొకటి తెచ్చుకున్నాను అనమాట. శ్రీలక్ష్మి కుబేర యంత్రం ఇది. సో ఇదొకటి తెచ్చుకున్నాను. దానితో పాటు ఇలా శివుడిని తెచ్చుకున్నానండి చిన్నది. అంటే నా దగ్గర ఉండే ఇంతకు ముందు కొంచెం అది అంటే రోజు తులసి కోటలో వాటర్ పోస్తూ ఉన్నప్పుడు అది డ్యామేజ్ లాగా అయింది. ఇంకెప్పటి నుంచో అనుకుంటున్నాను శివలింగం నంది ఇట్లా తెచ్చుకోవాలని చెప్పేసి. సో ఇలా పేపర్ లో కొంచెం కుంకుమ వేసి ఇస్తారనమాట. ఇలా తెచ్చుకున్నాను. సో ఇది సో నాకు గుర్తుగా అంటే మనం ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుగా తెచ్చుకోవడము జరుగుతూ ఉంటుంది కదా. సో దాని ప్రకారమే నేను ఇది తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఈ విషయం పక్కకు పెట్టేస్తే మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ అనేది క్రియేట్ అయిందండి దారి మధ్యలో నెల్లూరులో. మీకు ఆల్రెడీ వీడియోస్ అన్ని మీరు చూసున్నారు కదా. సో అదేంటి అని అంటే మాకు మంజులా గారు, మన సబ్స్క్రైబర్ అయినటువంటి మంజులా గారు, మనకు తెలుసు రోజు మన కామెంట్స్ కి మన వీడియోస్ కి కామెంట్స్ పెడుతూ ఉంటారు, డైలీ రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్క వీడియోకి. అండ్ నాట్ ఓన్లీ మంజులా గారు, ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు. లక్ష్మీ భవాని గారు, శబానా గారు, విజయలక్ష్మి గారు, కృష్ణవేణి గారు, ఇలా బబ్లు, అజీజ్ బ్రో అండ్ ఇంకా షేక్ షబీర్ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. మేము వెల్లూరు రూట్ లో నెల్లూరు అనేది మాకు మేము వెళ్ళే రూటే కాబట్టి సో మాకు అక్కడ మన సబ్స్క్రైబర్ అయినటువంటి వారు మా కోసం, మా అందరి కోసం, అంటే సునీత వదినకి, ఉమా వదినకి, నాకు ఇలా తాంబూలం తీసుకొని వచ్చారు. మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అంటే ఏదో చెయ్యాలి, ఏదో ఇవ్వాలి అని కాదు, మన సాంప్రదాయం బద్ధంగా మనకి ఆడవాళ్ళకి ఏదైతే ఇష్టపడతామో సో అలా వాళ్ళు తాంబూలం అనేది తీసుకొచ్చారు. ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చారు. మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసి మీకు అర్థమవుతుంది. అందరం మేము మల్లెపూలు పెట్టుకొని ఉన్నాము. సో అవి మంజులా గారే మా అందరికి తీసుకొని వచ్చారనమాట. అండ్ దాంతో పాటు ఇలా స్వీట్, మీకు తెలుసు లాస్ట్ టైం శబానా గారు వాళ్ళు కలిసినప్పుడు కూడా
సో దాంతో పాటు స్వీట్ కూడా తీసుకొని వచ్చారండి. సో మా అందరి కోసము ఇలా స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చారండి. ఇది నెల్లూరి ఫేమస్ స్వీట్ అన్నమాట. సో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్, అంటే దేనికి దానికి సపరేట్ గా చిన్న చిన్న ప్యాకెట్స్ క్యూట్ గా ఉన్నాయి కదా, ఇలా ప్యాకింగ్ చేసి తీసుకొని వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి అండ్ మీరు చూపించే ప్రేమకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కూడా నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వల్లనే సాధ్యమైంది. దీనంతటికి కారణం నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇంత మందికి నన్ను పరిచయం చేసిన మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ చంద్ర అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కోసం మీరు ఇవన్నీ తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు అరుణాచలంకి ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. డెఫినెట్ గా నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.